Hi, welcome to my channel, The Madhu's Educational Alerts. This is your Madhusudan. ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ ఫర్దర్గా మన ఫోకస్ అందరిది కూడా మ్యాక్సిమం చాలామందికి ఎంసెట్ మీదే ఉంటుంది. మరి ఎంసెట్ మనం జాయిన్ అవ్వాలనుకునేటప్పుడు మనం చాలా డెసిషన్స్ తీసుకోవాలి. అంటే ఎటువంటి కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ జాయిన్ అయితే బాగుంటుంది, ఎటువంటి కాలేజ్ జాయిన్ అయితే బాగుంటుంది, అసలు ఎంసెట్లో ఎలా మనం ర్యాంక్ వచ్చిన వెంటనే మన కాన్సెప్ట్ అంతా కూడా ఎక్కువగా దాని మీదే ఫోకస్ చేస్తాం. మనం ఒక్కరమే ఫోకస్ చేయడం కాదు, మనతో పాటు మన పేరెంట్స్ కూడా చాలా హోప్ పెట్టుకొని మంచి కాలేజీ కోసం వాళ్ళు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు. సో వాటన్నిటికి సంబంధించి మీరు ఒక కాలేజీలో సెలక్షన్ ఎలా చేసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది, ఎలా సెలక్షన్ చేసుకుంటే బాగుంటుంది, వాటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా మనందరం కూడా కాలేజీ సెలక్షన్ కానీ బ్రాంచ్ సెలక్షన్ చేసుకునేటప్పుడు అందరూ జనరల్గా చేసే చాలా మిస్టేక్ అనేది ఏమిటంటే, మన ఫ్రెండ్స్ని జనరల్గా మీరు అడుగుతుంటారు, మీ ఫ్రెండ్స్ ఏ కాలేజీ జాయిన్ అయ్యారు లేదా ఏ బ్రాంచ్ జాయిన్ అయ్యారు, జనరల్ అయితే ఏ బ్రాంచెస్ జాయిన్ అయ్యారు ఆ కాలేజీలో మనం జాయిన్ అయిపోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. అలా కాకుండా కొంతమంది కాలేజీని ఇరుగు పొరుగు వాళ్ళకి నైబర్స్ని అడుగుతుంటారు. నైబర్స్ని అడిగి మనకు ఒక సలహా అడుగుతారు, మీ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, ఈ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నాం, మంచిదేనని. కోర్స్ వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ దాని మీద ఉంటే ప్రాబ్లం లేదు. వాళ్ళు మంచి కాలేజ్ ఏది, జెన్సెస్ అయితే మీకు మంచిది ఉంటుంది, బ్రాంచ్ ఏది బాగుంటుంది అనేది వాళ్ళకు ఐడియా ఇవ్వగలుగుతారు. కానీ అదే వాళ్ళకి అవగాహన లేని పక్షంలో మనం చాలా లాస్ అవుతాం. మనం జాయిన్ అయ్యే కోర్సు వాళ్ళని నమ్ముకొని మనం జాయిన్ అయినట్టయితే మాత్రం ఆ బ్రాంచ్ మంచిది కాకపోవచ్చు, అనుకున్న కాలేజీ మనకు దొరకకపోవచ్చు, ఆ కాలేజీ కూడా మంచి కాలేజ్ అవ్వకపోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ కూడా సాధారణంగా వాళ్ళకి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. ఎవరో మీ ఫ్రెండ్ చెప్పాడని చెప్పి ఆ ఫ్రెండ్తో పాటు ఆ బ్రాంచ్ మనం జాయిన్ అవ్వచ్చు, కానీ ఆ అబ్బాయికి కొన్ని రిజర్వేషన్స్ అనేవి ఉండొచ్చు. రిజర్వేషన్స్కి అనుగుణంగా ఆ అబ్బాయికి ఒక జాబ్ ఫెసిలిటీ కానీ లేదా కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి రావచ్చు, కానీ అదే ఫెసిలిటీస్ మీకు ఉండకపోవచ్చు. సో ఇలా డిఫరెంట్ క్రైటీరియాస్ అన్నీ కూడా మన కాలేజ్ సెలక్షన్స్లో ఉంటాయి. మరి అలాంటప్పుడు హౌ కెన్ వీ సెలెక్ట్ ఏ కాలేజ్, హౌ కెన్ వీ సెలెక్ట్ ఏ బ్రాంచ్, ఏ బ్రాంచ్ని తీసుకోవాలి, ఎలా మన ఇప్పుడున్న నీడ్స్కి సంబంధించి ఎటువంటి బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది, ఏ బ్రాంచ్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే ఒక కాలేజీ మంచి కాలేజ్ అంటే ఏ ఆస్పెక్ట్స్ని మనం చూడాలి, ఇలా డిఫరెంట్ పాయింట్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఎవరో ఒక నైబర్సో ఫ్రెండ్సో, ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒక కాలేజెస్లో కొన్ని సెలెక్షన్ అయ్యి ఇందులోనే మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళ తనకి ఎక్స్పీరియన్స్ని మనం కానీ తెలుసుకున్నట్టయితే మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఓహో, ఈ కాలేజెస్ చదివితే ఇలా బాగుంటుందా అని. సో అటువంటి దానికోసమే ఈరోజు మనం ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్ ఇండియాలో 119 ర్యాంక్ 119వ ర్యాంక్ సంపాదించినటువంటి శశాంక్ గారు ఫోర్బ్స్లో 30కి 30 తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈయన ఒక వెబినార్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ వెబినార్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వెబినార్లో చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం ఇప్పుడు ముందు ఏవైతే డిస్కస్ చేసుకున్నామో, ఏ కాలేజీ మంచిది, ఏ కాలేజీలో ఎటువంటివి మనం క్రైటీరియాస్ని గ్రహించాలి, ఒక కాలేజీ మంచిది అని డిసైడ్ చేయాలంటే మనం ఏ పాయింట్స్ని మనం గ్రహించుకోవాలి, అలాగే ఒక బ్రాంచ్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మన సొసైటీలో చాలా నీడ్స్ అనేవి ఉంటాయి, ఆ నీడ్స్కి అనుగుణంగా ఉన్నటువంటి బ్రాంచ్ ఏది, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మంచి ర్యాంక్ సంపాదించుకున్నటువంటి ఇటువంటి వాళ్ళు కండక్ట్ చేసే ఒక వెబినార్ని మనం కానీ జాయిన్ అయినట్టయితే, అందులో మన రిజిస్టర్ అయ్యి మనం విన్నట్టయితే డెఫినెట్గా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఎటువంటి కాలేజ్ జాయిన్ అయితే బాగుంటుందని ఒక కాన్సెప్ట్ మనకి ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మీరు కూడా తప్పనిసరిగా ఒక మంచి కాలేజీని సెలెక్షన్ చేసుకునే వాళ్ళు అవుతారు. అయితే ఇక్కడ మీరు ఆఫ్కోర్స్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ బిజీలో ఉండొచ్చు. ఇటువంటి సమయంలో కనీసం మీకున్న మీ పేరెంట్స్ కూడా ఇందులో ఒక రెస్పాన్సిబిలిటీగా పెట్టండి. వాళ్ళకు కూడా ఒక మంచి మీ పిల్లలుగా భవిష్యత్తు బాగోవాలన్న ఆలోచన మీ పేరెంట్స్కి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. వాళ్ళని కూడా ఇందులో రిజిస్టర్ చేసి జాయిన్ చేయండి. ఈ వెబినార్లో పార్టిసిపేషన్ అయ్యే విధంగా చేయండి. డెఫినెట్గా వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఈ వెబినార్లో చాలా డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. చాలా డిస్కషన్స్ మనకి ఇక్కడ తెలుస్తాయి. ఎందుకంటే ఉదాహరణకు ఒక బ్రాంచ్ మనం తీసుకున్నాం, ఒక కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాం. కంప్యూటర్ సైన్స్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, అలాగే మనకి సైబర్ సెక్యూరిటీ, ఇలా డిఫరెంట్ స్పెషలైజేషన్ ఉంటాయి. ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే మనకి ఇప్పుడున్న నీడ్స్కి అనుగుణంగా ఉంటుంది, దేనికి రిక్వైర్మెంట్స్ ఉంటుంది, ఫ్యూచర్లో మనకి ఏది డిమాండ్ ఉంటుంది, మన కెరీర్ని డెవలప్ చేసేటటువంటి స్పెషలైజేషన్ ఏముంటున్నాయి, ఇలా మనకు ఒక బ్రాంచ్ గురించి తెలియజేస్తుంది. అలాగే ఏ కాలేజెస్ మనం జాయిన్ అయితే మన కెరీర్ డెవలప్మెంట్ బాగుంటుంది, మనకి క్యాంపస్లోనే మనం సెలెక్షన్ అయ్యే అవకాశం కలుగుతుంది. ఇటువంటి డిస్కషన్స్ అన్నీ కూడా ఈ వెబినార్లో మనకి కండక్ట్ చేస్తారు. కాబట్టి ఎవ్వరూ మిస్ కాకుండా ఈ వెబినార్ని అటెండ్ అవ్వండి.
ముఖ్యంగా మీతో పాటు మీ పేరెంట్స్ని కూడా జాయిన్ చేసి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి కూడా మీ భవిష్యత్తుని డిసైడ్ చేసే బాధ్యత వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది ఒక కాలేజీ గురించి, ఒక బ్రాంచ్ గురించి. అంతేగాని ఎవరో ఫ్రెండ్స్ చెప్పారని, నైబర్స్ చెప్పారని ఆలోచనతో మీకు మీరుగా డెసిషన్ తీసుకోండి. డెఫినెట్గా మీ అందరూ చేయండి. దానికి సంబంధించిన లింక్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోని, ఆల్రెడీ మెసేజ్ బాక్స్లో కూడా దాన్ని షేర్ చేశాను. తప్పనిసరిగా మీరు అందరూ పార్టిసిపేషన్ చేయండి. ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్లో వచ్చే మార్క్స్ అనేవి మన కెరీర్ని ఎప్పుడు డెవలప్ డిసైడ్ చేయండి. మనకి ఇంటర్మీడియట్లో వచ్చే మార్క్స్ కానీ, ఎందుకంటే తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మంచి లైఫ్లో సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా దీన్ని సెటిల్ చేసుకోలేక చాలా బాగా కష్టాలు పడే వాళ్ళు ఉంటారు. సో మన కెరీర్ని డెవలప్ చేసుకునే అవకాశం అనేది ఒక ఎంసెట్ అయిన తర్వాత ఒక బీటెక్ జాయినింగ్లోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు కరెక్ట్ క్రూషియల్ టైంలో ఉన్నారు కాబట్టి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సిన పీరియడ్ ఇది. సో మీరందరూ తప్పకుండా ఆలోచించండి. ఈ వెబినార్లో తప్పకుండా పార్టిసిపేషన్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.